నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ నిర్దేశిత లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేసి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు అందించాలి బ్యాంకర్లు సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ రాజర్షిషా సూచన సమీక్ష సమావేశంలో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన పాలనా అధికారి ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలపై బస్టాండ్ ఆవరణలో అవగాహన సేవల తీరును పాటల రూపంలో వివరించిన సాంస్కృతిక సారథి కళాకారులు గమ్యం యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్న అధికారులు బేలా నుండి పండరీపూర్ వరకు ప్రారంభమైన పాదయాత్ర విఠలేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపి యాత్రను ప్రారంభించిన భక్తజనం నిర్దేశిత లక్ష్యం మేరకు రుణాలను అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సూచించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు మహిళా శక్తి స్కీమ్ కింద చిన్న తరహా పరిశ్రమల స్థాపన కోసం రుణాలు మంజూరు చేసి మహిళా సాధికారత కోసం కృషి చేయాలని ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు ఆయా శాఖల అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు రుణ లక్ష్యాలు సాధించిన ప్రగతి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణాలు ఇతర సేవలపై లీడ్ బ్యాంకు మేనేజర్ వివరించారు నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు ప్రభుత్వ లక్ష్యం నెరవేరే విధంగా అందరూ కృషి చేయాలని సూచించారు beneficiary IDM level has identified the branch. So Mahila Shakti policy కింద మన దగ్గర 3-4 ఐటమ్స్ ప్రయారిటీగా ఉన్నాయి ఫైనాన్షియల్ ఇయర్లో. వన్ థింగ్ ఇస్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన గమ్యం యాప్ పనితీరుపై గురువారం స్థానిక బస్టాండ్ ఆవరణలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పాటల రూపంలో అవగాహన కల్పించారు ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలకు సంబంధించిన వివరాలను ఆర్ఎం సోలోమాన్ వివరించారు ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకుంటూ సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్ఎం సోలోమాన్ సూచించారు ఆర్టీసీ సేవలతో పాటు గమ్యం యాప్ పనితీరుపై గురువారం స్థానిక బస్టాండ్ ఆవరణలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటల రూపంలో అవగాహన కల్పించగా అధికారులు గమ్యం యాప్ లాభాలను వివరించారు డిప్యూటీ ఆర్ఎం ప్రవీణ్ డిఎం కల్పన తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మేరకు ఆర్ఎం సోలోమాన్ మాట్లాడుతూ ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో ఆర్టీసీ ముందుందని అన్నారు ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలను అందించాలనే లక్ష్యంతో గమ్యం యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు యాప్ ద్వారా బస్కు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్లలో గమ్యమును డౌన్లోడ్ చేసుకోవాలి చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా గమ్యము యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి దానివల్ల లాభాలు ఒకటి మీ బస్సు ఎక్కడుందో మీ సెల్ ఫోన్లో చూసుకోవచ్చు రెండు మీరు ఏదైనా స్టేజ్ మీద ఉండి అక్కడికి బస్సులు ఏ టైంలో వస్తాయి అనే సమాచారం తెలుసుకోవచ్చు మూడవది బస్సు ఎక్కడైనా లేటుగా ప్రమాదంలో చిక్కుకొని ఉన్నా మీకు వెంటనే తెలిసిపోతుంది దాన్ని మీరు వేరే వాళ్ళకి సమాచారం అందించి కూడా ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులని రక్షించడానికి ఉపయోగపడుతుంది
ఇచ్చోడ సిరికొండ మండలాలకు చెందిన లబ్ధిదారులకు గురువారం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాల తీరును వివరించిన ఆయన నిరుపేదలకు అండగా నిలిచేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటి గడపలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిరునవ్వులు నింపారని, దేశం దృష్టిని ఆకర్షించేలా సంక్షేమ పథకాలను అమలు చేశారని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో గురువారం పర్యటించిన ఆయన ఆయా మండలాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రతి పేదింటి గడపలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చని తోరణంగా నిలిచి సంతోషం నింపారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలు నిరుపేదలకు ఎంతగానో అండగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఆయుర్వేద చికిత్సాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని పూణేకి చెందిన ఆయుర్వేద స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ నీలేష్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లు అన్నారు. స్థానిక బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గురుకృప సంజీవని ఆయుర్వేద హాస్పిటల్ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జ్ఞానేశ్వర్ కోతుడే నేతృత్వంలో 15 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయగా చికిత్సాలయంలో అందించే వైద్య సేవలను అతిథులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వివిధ వ్యాధులకు ఆయుర్వేద చికిత్స అందించేందుకు చికిత్సాలయం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే ఆసుపత్రిని ప్రారంభించడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిద్ధేశ్వర సంస్థ పాట్నాపూర్ గౌరవాధ్యక్షులు వామన్ దాదా, అధ్యక్షులు కేశవ్ దాదా, సతీష్ గుర్నులే, అశోక్, శంకర్, सुकुमार पेटकुले, वेंकटराव तदितरुलु पाल्गोन्नारु। आदिलाबाद के पहले आयुर्वेद के पंचकर्मा सेंटर में आपका सबका स्वागत है। ये आदिलाबाद का पहला पंचकर्मा आईपीडी सेंटर है जहाँ पे पंचकर्मा के सब उपचार हो जाएंगे, जैसे कि गठियावात है, संधिवात है, सरदर्द है, डायबिटीज है या सर्दी खांसी की बीमारी है, ये सब के ऊपर, या पेट की कोई बीमारी है, बवासीर है, बगंदर है, ये सब बीमारी के ऊपर यहाँ पे पूरी आयुर्वेदिक तरह से इलाज किया जाएगा। उसके साथ साथ यहाँ के एडमिट की फैसिलिटी भी सुविधा उपलब्ध हुई है। उसमें और एक बात की जो कि अपना नेशनल इंश्योरेंस है, इंश्योरेंस के तहत भी यहाँ पे ट्रीटमेंट संभव होना है। अभी कुछ दिन में यहाँ पे 2 पंचकर्मा सेंटर्स, पूरा ओपीडी आईपीडी ऐसा सेक्शन है। ये आदिलाबाद का पहला ही सेंटर है। బేలా మండల కేంద్రం నుండి పండరిపూర్ వరకు ప్రతి ఏటా భక్తులు చేపట్టే పాదయాత్ర గురువారం ప్రారంభమైంది. ముందుగా ప్రత్యేక పూజలు జరిపిన తర్వాత డప్పు చప్పుల నడుమ పాదయాత్ర ప్రారంభం కాగా 18 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహారాష్ట్ర పండరిపూర్లోని విఠలేశ్వరుని దర్శనం కోసం బేలా మండల కేంద్రం నుండి బోయర్ పండరీనాథ్ దంపతుల ఆధ్వర్యంలో సుమారు 100 మంది బృందం పాదయాత్రగా బయలుదేరారు. గత 18 సంవత్సరాల క్రితం ఇద్దరితో మొదలైన ఈ పాదయాత్రలో భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. గురువారం విఠలేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రగా బయలుదేరారు. డప్పు చప్పుళ్ళు, భజన బృందాల సంకీర్తనలతో మహిళలు తలపై కలశాలను ఎత్తుకొని పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండరీనాథ్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాల క్రితం మొదలైన పాదయాత్ర నేటికి కొనసాగుతుందన్నారు. బేలా నుండి ఆదిలాబాద్ మీదుగా 18 రోజుల పాటు యాత్ర సాగుతుందన్నారు. పండరీపూర్కు చేరుకుని వైకుంఠ ఏకాదశి రోజు విఠలేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుగు పయనం అవుతామని తెలిపారు. విఠలేశ్వరుని కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. पालखी पंढरपूर पायी यात्रा चालू आहे. 18 वर्ष झाले. ते सगळं भाविक भक्तांनी मंडळीने आम्ही घर आनंदाने सुखिया दरवर्षी. आज काय आहे, गुरुवार दिवस आज सुरू. आज पंढरपूर ते बेला ते पंढरपूर 21 दिवस पैदल वारी. आता इथून आज गुरुवारपासून सुरुवात आहे. आज 17 तारखेला पंढरपूरला पोहोचतो. 18 वर्षे पांडुरंग पाटलांनी या तेलंगणामध्ये खरोखरच
अशी भक्तिमय वातावरण बनवून పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా భారీ అంచనాల నడుమ విడుదల కావడంతో అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. నటరాజ్ మహేశ్వరి థియేటర్లలో సినిమా విడుదల కాగా టపాసులు పేల్చి నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. చాలా రోజుల తర్వాత తెలుగులో పెద్ద చిత్రం విడుదల కావడంతో అభిమానులు నూతనోత్సాహంతో థియేటర్ల వద్దకు తరలివచ్చారు. ప్రముఖ సినీ కథానాయకుడు ప్రభాస్ నటించిన కల్కి చిత్రం గురువారం రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి కనిపించింది. పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు సాధించిన ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి సీనియర్ నటులు సైతం నటించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే చిత్రం విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. భారీ బడ్జెట్తో సినిమా రూపొందడం, సినీ పరిశ్రమలో చాలా రోజుల తర్వాత పెద్ద సినిమా విడుదల కావడంతో అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొంది. సినిమా ప్రారంభమైన వెంటనే నృత్యాలు చేస్తూ అభిమానులు సందడి చేశారు. ముఖ్యంగా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం కూడా కలిసి వచ్చింది. దీంతో అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో థియేటర్లకు తరలివచ్చారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు గురువారం కేంద్ర మంత్రులను కలిశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఉయికే దుర్గాదాస్లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. జిల్లాలోని ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లను కలెక్టర్ రాజర్షిష పంపిణీ చేశారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్జెండర్స్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సమాజంలో ట్రాన్స్జెండర్ల గుర్తింపు కోసం వారి హక్కుల పరిరక్షణకై ఐడి కార్డులు, ధృవీకరణ పత్రాలను అందజేశారు. జిల్లా సంక్షేమ అధికారి సబితా, ఏసీడీపీఓ మిల్కా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నులిపురుగుల నివారణ వారోత్సవాల్లో భాగంగా గురువారం బేలా మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలు అందజేశారు. మండల వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ వ్యాధులు దరిచేరకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని బేలా మండల వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ సూచించారు. నులిపురుగుల నివారణ వారోత్సవాలలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జ్యోతిరామ్, పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగుల నివారణకు ప్రతి ఏటా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి మాత్రలు అందిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తే వ్యాధులు దరి చేరవని పేర్కొన్నారు. ఈరోజు మన బేలా కేంద్రంలోని ఆశ్రమ్ హై స్కూల్లో ఈ నులిపురుగుల నివారణ వారోత్సవంలో సందర్భంగా ఈరోజు మనకి లాస్ట్ డే మాపప్ డే కాబట్టి మనమే స్టార్టింగ్ 21వ తారీఖులో మనకు స్కూళ్ళల్లో ఆశించినంత పిల్లలు స్ట్రెంత్ లేనందువల్ల ఈరోజు మాపప్ డే సందర్భంగా అందరికీ కూడా 0 to 19 years ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ ఏదైతే మనం వేస్తున్నామో 400 mg వాళ్ళకు రక్తహీనత వల్ల పిల్లలు బాధపడతా ఉంటే కనుక దాన్ని నివారించుటకై ముందస్తు జాగ్రత్త చర్యలు, అలాగే ఈ వర్షాకాలంలో వాళ్ళకు ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా సోకకుండా ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేది మనం పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనం ఈరోజు ఏహెచ్ఎస్ బేలాలో మిగిలిపోయిన పిల్లలకు టోటల్ స్ట్రెంత్ 260 గాను 100% పిల్లలకు ఈరోజు మనము ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేది వీళ్ళకు ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలిలోని ప్రభుత్వ పాఠశాలను గురువారం డీఈఓ ప్రణీత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరును పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందజేయాలని సూచించారు.
విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి యూనిఫామ్లు, పుస్తకాల పంపిణీ, బడిబాట తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్న భోజన గదిని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను వినియోగించాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన పూర్తి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి సుజాత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిశాయి. మధ్యాహ్న సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. తొలకరి పలకరించిన తర్వాత గత 3-4 రోజుల నుండి వానలు లేకపోవడంతో తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుండే ఎండ వేడిమితో ఉక్కిరి బిక్కిరి అయిన జనాలకు తాజాగా కురిసిన వర్షంతో కొంత ఉపశమనం లభించింది. మరోవైపు విత్తనాలు విత్తుకొని వానాకాలం కోసం అన్నదాతలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పంటకు ప్రాణం పోసేలా వానలు కురవడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడు వర్షాలు ఆశించిన స్థాయిలో ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో రైతులు కొండంత ఆశలతో వానల కోసం ఎదురు చూస్తున్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ తెలిపారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భీంపూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం జరిపి ధన్యవాదాల్ని తెలియజేశారు. పార్టీ మండల కన్వీనర్ అశోక్, అన్ను పటేల్, తన్వీర్ అహ్మద్, మతీన్, దాసరి రమేష్, మల్లేష్ యాదవ్, నరేష్ యాదవ్, నిఖిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ కార్యరూపం దాలుస్తుండడం సంతోషకరమని అన్నారు. అన్న చేయాలి 2 లక్షల రుణమాఫీ ప్రదాత కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. అనంతరం భీంపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆత్రం సుగుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను స్థానిక నేతలు ఘనంగా సత్కరించారు. పార్టీ మండల కన్వీనర్ అశోక్, సుదర్శన్, దేవారెడ్డి, మల్లేష్ యాదవ్, అమర్ రెడ్డి, మురళీ యాదవ్, రవీందర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఆత్రం సుగుణ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిన కార్యకర్తలు అధైర్యపడకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నేను ఎల్లప్పుడూ మీకు అండదండగా ఎల్లప్పుడూ ఉంటామన్నా నేను హామీ ఇస్తున్నాను మీకు. ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను కాబట్టి. కార్యకర్తలు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. లీడర్ కావాలంటే మీరే కారణం. నేనైతే ఇల్లు తిరగలేను, కానీ ఇల్లు తిరిగి మా సుగుణకు కోటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, చేతి గుర్తుకు ఓటేయండి అనేసి మీరు తిరిగి ఓటు అడిగినటువంటి వాళ్ళు గొప్ప మనుషులు. మీరన్నా, నేను కాదు, గొప్ప. తలమడుగు మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనులను మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సూచించారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అందించనున్న ప్రోత్సాహకాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేఖర్, వినోద్, ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు, వినోద్ రెడ్డి, ఏపీఎం స్వామి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని రైతు బజార్లో పారిశుద్ధ్య నిర్వహణ పనుల నిమిత్తం ఈ నెల 28న మూసివేయడం జరుగుతుందని జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని పట్టణ ప్రజలు, రైతు సోదరులు, డ్వాక్రా సభ్యులు, కొనుగోలుదారులు గమనించి సహకరించాలని కోరారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో అధికమైన ఫీజులను నియంత్రించాలని పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేష్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని గుర్తింపు లేని ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలను సీజ్ చేయాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్దేశిత లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేసి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు అందించాలి. బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ రాజర్షి సూచన.
సమీక్ష సమావేశంలో అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన పాలనా అధికారి. ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలపై బస్టాండ్ ఆవరణలో అవగాహన. సేవల తీరును పాటల రూపంలో వివరించిన సాంస్కృతిక సారథి కళాకారులు. గమ్యం యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్న అధికారులు. బేలా నుండి పండరీపూర్ వరకు ప్రారంభమైన పాదయాత్ర. విఠలేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపి యాత్రను ప్రారంభించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.